Hi viewers, this is S. Venkatraman, SVR Education World. ఈ రోజున 10వ తరగతి విద్యార్థులకు సులభంగా ఇంగ్లీష్లో 50 మార్కులు సాధించడం ఎలా అనేటటువంటి వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ఈ సులభమైన పద్ధతిలో 100కి 50 మార్కులు సాధించడం ఎలా 10వ తరగతి ఇంగ్లీషు సబ్జెక్ట్ లో. ముందుగా మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, 3 పార్ట్లు ఉంటాయి. అందరూ గమనించారు విద్యార్థులందరూ కూడా. ఈ 3 పార్ట్లో పార్ట్ ఏ గురించి మనము 30 మార్కులు, 40 మార్కులు, 30 మార్కులు టోటల్ గా చూసుకున్నట్లయితే 100 మార్క్స్. పార్ట్ ఏ నుంచి 30 మార్కులు, పార్ట్ బి నుంచి 40 మార్కులు, పార్ట్ సి నుంచి 30 మార్కులు, టోటల్ గా 100. ఈ విషయం విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఇందులో ఈ 100 మార్కులలో మన టార్గెట్ ఏం చెప్పాం? 50 మార్క్స్ ని సులభమైన పద్ధతిలో ఎలా స్కోర్ చేసుకోవాలి అనేటటువంటిది. మరి వీటి గురించి పార్ట్ ఏ మరియు పార్ట్ బి మరియు పార్ట్ సి గురించి నేను మీకు వివరించబోతున్నాను. మరి ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి మరి వివరించడానికి ముందు మీరందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము పార్ట్ ఏ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మై డియర్ విద్యార్థుల, పార్ట్ ఏ మనకి ఏముంది? మొట్టమొదటిసారిగా క్వశ్చన్ నెంబర్ 1 to 5 మనం గమనించినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ఫ్రమ్ ప్రోజ్ పార్ట్ మనకి పార్ట్ ఏ అంటే మినిమము మనకి 30 మార్కులకి ఏమేమి ఇస్తాడనేటటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 17 వరకు తీసుకున్నట్లయితే, క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 17 వరకు తీసుకున్నట్లయితే 30 మార్కులు ఎలా అనేటటువంటిది మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ మరి 18 నుంచి పార్ట్ బిలో నేర్చుకుంటాం. మర్చిపోవద్దు, అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.